టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమకు అతిపెద్ద ముప్పుగా మారిన ఐబొమ్మ పైరసీ సైట్ను బ్లాక్ చేశారు సైబర్ క్రైమ్ పోలీస్. ఈ పైరసీ సైట్కు కీలకంగా వ్యవహరించిన ఇమ్మంది రవిని పక్కా స్కెచ్తో అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలకమైన విషయాలు వెల్లడించారు. చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి లాంటి ప్రముఖుల సమక్షంలో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటపెట్టారు సిపి సజ్జనార్. 21,000 సినిమాలు పైరసీ, 20 కోట్ల రూపాయలు, 30 బ్యాంక్ అకౌంట్లు, 50 లక్షల మంది ప్రజల డేటా. ఇది సింపుల్గా చెప్పాలంటే ఐబొమ్మ చేసిన నిర్వాకం. అయితే ఇదంతా కేవలం ఇమ్మడి రవి అనే ఒక్క వ్యక్తికి సంబంధించిన వ్యవహారం. ఈ సైటు ముసుగులో ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ ఐబొమ్మ పైరసీ సైట్ వెనుక వేల కోట్ల రూపాయల చీకటి వ్యాపారం నడిచింది. కరోనా టైంలో పుట్టిన ఈ పైరసీ సైట్ కేవలం ఈ 6 ఏళ్లలో చేసిన విధ్వంసం ఇది. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐబొమ్మ రవిని పక్కా స్కెచ్తో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి లెక్కలేనన్ని హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. పలు ల్యాప్టాప్లతో పాటు 3 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. చాలా అంటే చాలా నష్టం జరిగింది. సో ఆయన దగ్గర నుంచి మనము 3 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 3 మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, CPUs, HDDs, పెన్ డ్రైవ్స్, పాస్బుక్స్, ఆల్మోస్ట్ ఆయన దగ్గర 35 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది. దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది. ఏమేమి ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉన్నామని చెప్పి. ఈ మొత్తం వ్యవహారానికి బీజం 3 నెలల కిందట పడింది. సివి ఆనంద్ సిపిగా ఉన్న టైంలో ఇండియాలోని అతిపెద్ద పైరసీ నెట్వర్క్ను ఛేదించారు. తమిళనాడు, బీహార్తో పాటు హైదరాబాద్లో జరిగిన సోదాల్లో 10 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీళ్లలో కీలకమైన వ్యక్తి సిరిల్ ఇన్ఫాంట్ రాజు. ప్రతి రాష్ట్రంలో కొంతమంది ఏజెంట్లను నియమించుకున్న సిరిల్ వాళ్ల ద్వారా సినిమాలు పైరసీ చేయించి వాళ్లకు డబ్బులిస్తాడు. సిరిల్కు చెందిన హైదరాబాద్ ఏజెంట్ పేరు జానా కిరణ్ కుమార్. హైదరాబాద్ కేంద్రంగా పైరసీ చేయడం ఇతడి పని. సినిమా క్రేజ్ను బట్టి ఒక్కో పైరసీ సినిమాకు ఇతడు $150 నుంచి $500 వరకు అందుకుంటాడు. ఇలా దేశవ్యాప్తంగా సిరిల్కు ఏజెంట్స్ ఉన్నారు. నేపాల్ నుంచి కూడా ఇతడికి సినిమాలు పంపిస్తూ ఉంటారు. ఈ కేసును ఛేదించిన టైంలోనే ఐబొమ్మ నుంచి పోలీసులకు ఛాలెంజ్ ఎదురైంది. దమ్ముంటే తనను పట్టుకోండంటూ ఛాలెంజ్ విసిరింది. అప్పటి నుంచి ఈ కేసును మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సిపి సజ్జనార్. ఫస్ట్ పైరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. దాని కాకుండా మీకు పర్సనల్ కూడా నష్టం జరుగుతుంది. అది కూడా అర్థం చేసుకోవాలి. మీ పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది. చాలామంది కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరిగింది. సో చాలామంది ఆయన కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి? పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు. చట్టము లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. పట్టుకొని కూడా వస్తాను. మనం అట్లా చెప్పేది కాదు. ఈరోజు ఆయన అంత పెద్ద తోపు మాటలు చెప్పినవాడు. ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు. సో ఎవరు కూడా అలాంటి అనే స్టేట్మెంట్ ఉంది, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి చాలాసారి చాలా ట్రెండింగ్ కూడా అయింది. అప్పుడు దాదాపు 2 నెలల క్రిందట ఇమ్మడి రవి చేసిన ఓ ట్రాన్సాక్షన్ను పోలీసులు ట్రాక్ అండ్ ట్రేస్ చేశారు. దాని ఆధారంగా నిఘా పెట్టారు. అతడు హైదరాబాద్ వస్తున్నాడని తెలుసుకున్నారు. పక్కాగా వలపన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన వ్యవహారం అందరికీ తెలిసిందే. ఇతడు సంపాదించిన 20 కోట్ల రూపాయల మొత్తం పెద్ద అమౌంట్ కావచ్చు, కానీ అంతకు మించి వేల కోట్ల రూపాయల డబ్బును ప్రజలు పోగొట్టుకున్నారని, బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేయడం ద్వారా ఐబొమ్మ రవి ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమయ్యాడని సజ్జనార్ వెల్లడించారు. ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్నీ చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్తోని ఈ హాజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఈజ్ దిస్ థింగ్. మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్, సోషల్ మీడియాలో ఈ ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ని బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది, ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్. అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరు కూడా ఆకర్షించడానికి యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్. అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది. నిజానికి ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన వెంటనే చాలా పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. రవి అనే వ్యక్తి తన భార్య నుంచి విడిపోయాడు. ఆమెతో విడాకులు తీసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చాడని, అదే విషయాన్ని అతడి భార్య
పోలీసులకు సమాచారం అందించిందని, అలా ఐబొమ్మ రవికి అతడి భార్య బొమ్మ చూపించిందనే ప్రచారం కూడా జరిగింది. దీన్ని ఖండించారు సజ్జనార్. చాలా మంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర వచ్చిందంటే అదంతా రూమర్స్. ఎవరు కూడా అలాంటి లేదు. పోలీస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు. మనకు వి అవర్ ఓన్ నెట్వర్క్. హైదరాబాద్ పోలీసు చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది. దాని ద్వారానే పట్టుకోవడం జరిగింది. కానీ ఎవరో మీరు చాలా పేపర్స్లో రకరకాల, నేను ఈ ఊరు నుంచి వచ్చిన తర్వాత చూశాను, మీరు ఎవరో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్ అక్కడ అందుకు వెళ్ళారని చెప్పేది అంతా అబద్ధము. ఎవరు లేదు. మనం వి అవర్ ఓన్ నెట్వర్క్, వి అవర్ ఓన్ సిస్టము. త్రూ దాట్ సిస్టమ్ ఓన్లీ వి హావ్ అప్రెండెడ్ హిమ్. కలుషిత ఆహారం, నకిలీ విత్తనాలు, డూప్లికేట్ వస్తువులు ఎలాగో పైరసీ చిత్రాలు కూడా అంతే. ప్రజల్ని, సమాజాన్ని నాశనం చేస్తాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఐబొమ్మ రవితో పాటు మరో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీ చట్టం, కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. 2 వారాల పాటు రిమాండ్లో ఉన్న రవిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరిన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇన్ని 100 కోట్లు నష్టం కలిగించిన అతన్ని అరెస్ట్ చేయడం సహేతుకమే. కానీ అసలు ఈ పైరసీ వైపు ఎందుకు ప్రజలైనా మొగ్గు చూపిస్తారు అనే దానికి కూడా పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది. నిజంగా సినిమా థియేటర్లకి ఒక మధ్యతరగతి కుటుంబం వెళ్ళి సినిమా చూసే పరిస్థితి ఉందా? అక్కడ క్యాంటీన్లో సమోసాలు అవ్వచ్చు, పాప్కార్న్ అవ్వచ్చు, ఏ రకమైన రేట్లు ఉన్నాయి? నిజంగా వాటిని తగ్గించే ప్రయత్నం కూడా ఎవరైనా చేయాలా అక్కర్లేదా? సినిమా పెద్దలు దాని మీద కూడా దృష్టి సారించాలా వద్దా? రైట్. ఇక మీకు ప్రహ్లాద్ కుమార్ తెలుసా? మధ్యలో ఇతడెవరు అని ఆలోచిస్తున్నారా? ఐబొమ్మ రవి మారు పేరు ప్రహ్లాద్. ఈ పేరు మీద అతను ఏకంగా పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందాడు. ఇంతకీ ఇంత పెద్ద పైరసీ నెట్వర్క్ను ఇతడు ఎలా నడిపించగలిగాడు? 20 కోట్లు ఎలా సంపాదించాడు? ప్రజలకు ఉచితంగా సినిమాలు చూపించేవాడికి ఇన్ని కోట్ల రూపాయల సంపాదన ఎలా సాధ్యమైంది? వాచ్ దిస్. ఐబొమ్మ రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ విశాఖపట్నంకు చెందిన ఈ వ్యక్తి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. కరేబియన్ దీవుల్లో ఓ దేశం పౌరసత్వం తీసుకుని టాలీవుడ్ కు చెమట్లు పట్టించాడు. అమెరికా, నెదర్లాండ్ లాంటి దేశాల్లో సర్వర్లు మెయింటైన్ చేస్తూ లక్షల మంది భారతీయుల డేటాను తస్కరించాడు. ఇతడి మొత్తం నెట్వర్క్ కు ఆధారం టెలిగ్రామ్ యాప్. ఇప్పుడు ఆయన అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన ఎస్ టేకన్ డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా, సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్, పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. కెరీబియన్ ఐలాండ్స్లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆయన తీసుకున్నారు. ఇక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం అనే ఈ ఒక వెబ్సైట్ డెవలప్మెంట్లో, డిజైనింగ్లో, హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు. ఒక్క డొమైన్ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ, ప్రతిదాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూస్ చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి, కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది. నిజానికి ఓ వ్యక్తి భారత ప్రభుత్వంతో సంబంధం లేకుండా అలా మరో దేశం పౌరసత్వం తీసుకోవడం సాధ్యమేనా? అది చాలా ఈజీ అంటున్నారు సజ్జనార్. ఆర్థిక నేరాలు చేసే చాలా మంది ఇలానే చేస్తుంటారని, రవి కూడా అదే పని చేశాడని అన్నారు. వివిధ దేశాలతో ఇండియాకు సరైన ఒప్పందాలు లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందన్నారు. 2 రకాల ఉంటాయి. కొన్నిసారి ఆన్లైన్లోనే తీసుకుంటారు, కొన్నిసారి అక్కడ డబ్బులు ఇచ్చి కొంటున్నారు. ఇప్పుడు చాలా కంట్రీస్ కూడా అట్లా నడుస్తున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఆ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా తీసుకుంటారని చెప్పి మనం అనుమానిస్తున్నాం. ఒకసారి పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత మనము చెప్తాము. ఈ అంతా మీకు తెలుసుంటే చాలా మంది కూడా ఎకనామిక్ ఆఫెండర్స్ కూడా దిస్ సిటిజన్షిప్ హ్యాస్ బికమ్ అ ఈజీ థింగ్. సో చాలా మంది కూడా ఉన్నారు కదా, పీపుల్ హు హావ్ చీటెడ్ us అండ్ గాన్ అవుట్ సైడ్, దే ఆర్ టేకింగ్
ది సిటిజన్షిప్ అండ్ దే ఆర్ స్టేయింగ్ దర్ బికాస్ సమ్ మీకు చెప్పాలంటే కొన్ని చోట్ల మనకు ట్రీటీలు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ కానీ కొంచెము మ్యూచువల్ ట్రీటీ ఉండదు, కోఆపరేషన్ ట్రీటీ ఉండదు. దాని ఆసరగా తీసుకుని వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు. సో దట్ ఈస్ ద బేసిక్ రీజన్ ఫర్ ద టేకింగ్ ఆఫ్ సిటిజన్షిప్ అంతే. ఇలా విదేశాల నుంచి ఐబొమ్మను ఆపరేట్ చేసిన రవి ఓ ఆర్థిక లావాదేవీ కోసం హైదరాబాద్ వచ్చి దొరికిపోయాడు. ఐబొమ్మలో కీలకంగా వ్యవహరించిన రవిని పోలీసులు అరెస్టు చేయడంతో టాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు లాంటి ప్రముఖులు ఈ రోజు సజ్జనార్ నిర్వహించిన మీడియా సమావేశానికి హాజరయ్యారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరపున పోలీస్ డిపార్ట్మెంటుకు ధన్యవాదాలు తెలిపారు. మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు, గోల్డ్ చైన్ పోతే. అలాగే ఇది మాది, మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు. దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ని కానీ ఇలా అనఫీషియల్గా సినిమాల్ని చూడడం కానీ మానేసి, మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తున్నాం 4 వారాల్లో 5 వారాల్లో ఓటీటీలో చూసేలాగా. సో గుడ్ క్వాలిటీ మీకు 4 వీక్స్ 5 వీక్స్లో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి, అక్కడ చూడండి. పైరసీ వల్ల తెలుగు సినీ పరిశ్రమకు జరిగిన నష్టాన్ని చిరంజీవి బయటపెట్టారు. పోలీసులకు థ్యాంక్స్ చెబుతూనే పైరసీని రూపుమాపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆ రోజు సినిమా తీసాము, రిలీజ్ అయిపోయింది, దాన్ని మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన పరిశ్రమ, ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము, దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము, దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక్క సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమన్వయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపుమాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. ఐబొమ్మ రవి అరెస్ట్ను సినిమాలో ఛాలెంజింగ్ సీన్తో పోల్చారు రాజమౌళి. సవాల్ విసిరిన విలన్ను హీరో పట్టుకున్నట్టు హైదరాబాద్ పోలీసులు వ్యవహరించారని కొనియాడారు. ప్రపంచంలో ఏది ఉచితంగా రాదని, పైరసీ చేసేవాళ్లు సంఘసేవ చేయడం లేదనే విషయాన్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలన్నారు. సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు వితిన్ 2 months తీసుకెళ్ళి కట్కటాల వెనకాల వేయడం అన్నది బస్మాసుర్ హస్తంలాగా తన మీద తనే చేయబెట్టుకున్నాడు. డోంట్ మెస్అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్, ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏముంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు, మేమేమో వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు, మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. సమావేశంలో నాగార్జున, సురేష్ బాబు, దామోదర ప్రసాద్ కూడా మాట్లాడారు. పైరసీలో ఉచితంగా సినిమాలు చూపించడం అనేది పెద్ద ట్రాప్ అని, దీని వెనుక చాలా పెద్ద మాఫియా ఉందని నాగార్జున వెల్లడించారు. పైరసీపై పరిశ్రమ యుద్ధం చేస్తుందని, కానీ అంతిమంగా ఎక్కువగా నష్టపోయేది ప్రజలే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సురేష్ బాబు అన్నారు. కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు ఇతను చేసేది, వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఈస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఈస్ దేర్. 50 lakhs సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్. డు వి అండర్స్టాండ్ మన డేటా పోతే ఏం పోతుంది అనేది మనకు అర్థం అవుతుందా, అర్థం కాదా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ లూజ్ డేటా? నా ఐడెంటిటీ చేస్తే ఏమవుతుంది? వాడు ఏం చేయగలడు దాంతో? హీ కెన్ ఓపెన్ అ న్యూ క్రెడిట్ కార్డ్ on my name, he can open bank accounts, he can open తన మెడికల్ మన పేరు మీద మన మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తూ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోగలడు. వాడు గవర్నమెంట్ బెనిఫిట్స్ హీ కెన్ అప్లై ఫర్ దట్, హీ కెన్ గెట్ ఎ జాబ్ యూజింగ్ యువర్ నేమ్. ఆల్ దీస్ థింగ్స్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్. మీ క్రెడిట్ స్కోర్స్ తగ్గిపోతాయి. కేవలం కొన్ని అరెస్టులతో పైరసీని అరికట్టడం సాధ్యం కాదని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలని చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు ఆకాంక్షించారు. పోలీసులకు తమ నుంచి పూర్తి సహకారం ఉంటుందని, ఫిలిం ఛాంబర్లో కూడా పైరసీకి వ్యతిరేకంగా ఓ సెల్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంత నెట్వర్క్ నడిపించడానికి, ఇవన్నీ చేయడానికి రవికి డబ్బు ఎలా వచ్చింది? సరిగ్గా ఇక్కడే అతన్ని బెట్టింగ్ యాప్స్ ఆకర్షించాయి. తన సైట్లోకి వచ్చే వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేవాడు రవి.
ఆ సమాచారాన్ని చైనా, దుబాయ్, అమెరికా దేశాలకు చెందిన పలు బెట్టింగ్ యాప్స్కు అమ్మేసేవాడు. వీటితో పాటు సదరు యాప్స్కు తన ఐబొమ్మ సైట్లో ప్రచారం కూడా చేశాడు. తద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడు. అలా రవి చేసిన పనికి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తమ ఆస్తులు పోగొట్టుకున్నారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది బెట్టింగ్ యాప్స్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన బెట్టింగ్ యాప్స్ కు సినిమా పైరసీకి తెర వెనుక చాలా కనెక్షన్ ఉంది. సినిమాల్ని పైరసీ చేసే వెబ్సైట్స్ ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు సైబర్ నేరగాళ్లు. ఐబొమ్మ లాంటి పైరసీ వెబ్సైట్స్ లో ఉచితంగా సినిమా చూడొచ్చని ఆశపడి చాలా మంది క్లిక్ చేస్తుంటారు. అలా చేసిన ఒక్క క్లిక్ తో మన వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళుతుంది. ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలుసుంటుంది, డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో, మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్నీ కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్. ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్. సో చాలామంది ఏదో రకరకాలు అనుకుంటారు, ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి. బట్ లేదు, వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ అన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవైలబుల్ ఉంటున్నావు. అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియా సెలబ్రిటీల్లో కొంతమంది తెలిసి మరికొంతమంది తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఏపీకే ఫైళ్లను షేర్ చేశారు. ఇలా డౌన్లోడ్ చేయడం ఆలస్యం. అలా మన డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. పైకి కనిపించని అతిపెద్ద మాఫియాగా మారింది ఈ సైబర్ క్రైమ్. దీనంతటికీ కారణం డేటా దొంగతనం. పైరసీ సైట్లలో సినిమాపై క్లిక్ చేయడం ద్వారా మన వ్యక్తిగత సమాచారాన్ని మనమే దొంగలకు అందిస్తున్నాం. ఆ తరువాత సైబర్ మోసాల బారిన పడుతున్నాం. ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాను అందరూ కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా, అంటే పబ్లిక్కి చాలా నష్టం జరిగింది. ఈరోజు ఆయన ఏదో ఒక ఫ్యూ క్రోర్స్ చేసి ఉంటారు, కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ హ్యాస్ బీన్ లాస్ట్ ఆఫ్ పబ్లిక్. దీనివల్ల చాలా వేల కోటిలో నష్టం కావడం జరిగింది. చాలామంది సైబర్ క్రైమ్స్ గురి కావడం జరిగింది. చాలామంది సూసైడ్ చేసుకున్నారు. చాలామంది ఫ్యామిలీస్లో ఇది ఒక చాలా బాధ కలిగించావు ఈ బెట్టింగ్ యాప్స్. దాన్ని ఆయన ప్రమోట్ చేయడం జరిగింది. 1win అండ్ 1xBet ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేశారు. ఈ పాపప్స్ ద్వారా, రీడైరెక్ట్ ద్వారా యూజ్ దోస్ బెట్టింగ్ యాప్స్ ఫర్ దీస్ పబ్లిక్ అంతా చీట్ చేయడానికి ఆయన యూజ్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా పబ్లిక్ కూడా ఇన్స్టిగేట్ చేశారు. ఆయన ఏపీకి ఫైల్స్ని మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇన్స్టిగేట్ చేయడంతో చాలామంది కూడా ఈ ఒక్క ఏపీకే ఫైల్స్ డాటా చేసి వాళ్ళ పర్సనల్ డాటా కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. చాలామంది డిజిటల్ అరెస్ట్కి గురి కావడం జరిగింది. చాలామంది ఓటీపీ ఫ్రాడ్స్కి గురి కావడం జరిగింది. చాలామంది బ్లాక్మెయిల్ జరిగింది. చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్లు కూడా బలి కావడం జరిగింది. సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏదో మనము ఫిలిం చూస్తాను అనుకోవడానికి లేదు. దాని వెనక కూడా ఒక డార్క్ ఫేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి. వ్యక్తిగత సమాచారం విషయంలో చాలా మందికి ఓ పెద్ద అపోహ ఉంది. మన పేరు తెలిస్తే ఏమవుతుంది, మన ఫోన్ నెంబర్ తెలిస్తే ఏమవుతుంది అనే నిర్లక్ష్యం చాలా మందిలో ఉంది. కానీ సైబర్ నేరగాళ్లకు ఇవి చాలు. అక్కడి నుంచి మన సమాచారం మొత్తం బయటకు తీస్తారు. ఏదో ఒక రోజు డిజిటల్ అరెస్ట్ అంటూ ఫోన్ చేస్తారు. సింపుల్ థింగ్, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, ఆర్ మీ పేరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఆర్ మీ పేరు, ఆర్ మీ ఈమెయిల్ ఐడి, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి. అంటే ఒక రకం కాదు, అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు. మీ దగ్గర నుంచి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి అమ్ముతున్నారు. ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినవి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం. జస్ట్ డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. సామాన్య ప్రజలే కాదు, సెలబ్రిటీలు కూడా ప్రస్తుతం సైబర్ మోసాల బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న చిరంజీవి, నాగార్జున ఫేక్ అకౌంట్లతో ఎంత రచ్చ జరిగిందో మనందరం చూశాం. హీరోయిన్ల సంగతి సరే, అంతెందుకు స్వయంగా నాగార్జున ఇంట్లో ఇలాంటి ఓ ఘటన జరిగింది. ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా
జస్ట్ అబౌట్ 6 months బ్యాక్ 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి, అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత. సినిమా పైరసీకి గురైతే నిర్మాతకే నష్టమని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ పైరసీ తెర వెనుక బెట్టింగ్ భూతంగా మారుతుంది. ప్రత్యక్షంగా నిర్మాతను నష్టపరిచే పైరసీ పరోక్షంగా బెట్టింగ్ భూతం రూపంలో వేల కుటుంబాల్ని ముంచేస్తోంది. సురేష్ బాబు చెప్పినట్టు ఈ విషయంలో ఎవరికి వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సినిమా ముందు సిగరెట్లు తాగొద్దు అంటే ఎన్ని రోజులు చెబుతున్నామండి, మానేశారు అందరూ. ఎవరు మానేస్తారండి? ఇట్ ఈస్ విదిన్ యూ. మీ డేటా పోతుంది. ఆర్ యూ కేర్ఫుల్ అబౌట్ దట్? ఒకప్పుడు లక్కీ డిప్ కూపన్ అంటూ షాపింగ్ మాల్స్ లో సమాచారాన్ని దొంగిలించేవారు. కానీ ఇప్పుడు పైరసీ సైట్ల ద్వారా సమస్త సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఒక్క ఐబొమ్మ రవి దగ్గరే 50 లక్షల మంది డేటా ఉందంటే మిగతా సైబర్ నేరగాళ్ల దగ్గర ఎంత మొత్తంలో ప్రజల డేటా ఉందో ఈజీగా ఊహించుకోవచ్చు. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. మీరందరూ కూడా ప్లీజ్ క్యారీ దిస్ మెసేజ్. ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ అన్ హిడెన్ కాస్ట్. సో మీరందరూ కూడా మనం ఏదో ఫ్రీ వస్తాం. అంతకుముందు మీకు ఈ మాల్స్కి వెళ్తే మన కూపన్ ఇచ్చేవాళ్ళు. మీరు అక్కడ వస్తే మీకు గిఫ్ట్ ఇస్తాను, ప్లాట్ ఇస్తానని చెప్పి బాక్స్ ఇచ్చేవాడు. ఎంత? 100 రూపీస్కి. బట్ మీ డాటా పోయింది ఆ రోజు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన డాటా థెఫ్ట్ ఈరోజు డిజిటల్ వరల్డ్కి వచ్చేసింది. నథింగ్ ఈజ్ ఫ్రీ. సో మీరందరూ కూడా జాగ్రత్తగా మీ డాటాని షేర్ చేసుకోండి చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. సిగరెట్, మద్యం అందుబాటులోనే ఉంటాయి. తాగాలా వద్దా అనేది మన విచక్షణపై ఆధారపడి ఉంటుంది. పైరసీ సైట్లు కూడా అంతే. ఒక్క క్లిక్ దూరంలో ఇవన్నీ మనల్ని ఊరిస్తాయి. క్లిక్ చేశామా అంతే సంగతులు. మన వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఏదో ఒకరోజు మనం కూడా సైబర్ మోసాల బాధితులుగా మారతాం. సో క్లిక్ చెయ్యాలా వద్దా అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.